శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే అమ్మా. చెప్పమ్మా. మీన రాశి వారికి 2020-24 ఎలా ఉండబోతోంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చెప్తారని వెయిట్ చేస్తా ఉన్నారు. కీర్తి, మీన రాశి అనేది 12వ రాశి జోడియాక్ లో, అంటే Last రాశి and final. చక్రంలో లాస్ట్. అందుకే మీనం మేషాలు లెక్క పెట్టకండి అంటాం. అంటే అర్థం ఏంటి? మేషం నుంచి వరుసగా తిరుగుతూ వస్తే మనకేమొస్తుంది? మీనరాశి వస్తుంది. మీనరాశికి అధిపతి గురుడు. ఈ గురువు అందులో స్వస్థానం ఆయనది. తర్వాత ఇక్కడ ఏమేమి నక్షత్రాలు ఉన్నాయంటే పూర్వభాద్ర నక్షత్రం, ఉత్తరాభాద్ర, రేవతి. పూర్వభాద్ర ఒక పాదం ఉంటే 4వ పాదం ఉంటుంది. తర్వాత ఉత్తరాభాద్ర 4 పాదాలు ఉంటాయి. తర్వాత రేవతి 4 పాదాలు ఉంటాయి. అంటే రేవతి ఏంటి? బుధుడు నక్షత్రం. శని నక్షత్రం ఉత్తరాభాద్ర. దాని తర్వాత గురు నక్షత్రం పూర్వభాద్ర. అంటే ఒక్కొక్క రాశిలో తీసుకున్నట్టయితే 3 నక్షత్రాలు అంటే 9 పాదాలు ఉంటాయి కదా. ఈ 9 పాదాల్లో 3 గ్రహాలు ఏదో ఒక రకంగా కనపడతాయి మనకి. ఆ గ్రహస్థితితో ఉన్న వాళ్ళు అప్పుడు పుట్టినప్పుడు వాళ్ళ రాశి ఏంటి అనేది చూసి చెప్తాం మనం. నీ రాశి ఏంటి అనగా నువ్వు ఏదో ఒక ఫలానా నక్షత్రం అమ్మ నాది ఉత్తరాభాద్ర అన్నావంటే నువ్వు మీనరాశిలో ఉన్నావు. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి విషయాలను కూడా వాళ్ళు మీనరాశి వాళ్ళు ఇది వింటారు. మీనరాశి అంటే ఏంటో తెలియదు, నా నక్షత్రం తెలుసండి, నేను పూర్వభాద్ర 4వ పాదం అంటే మీనరాశిలో ఉన్నట్టు. అందుకు ఇవన్నీ కూడా మనం వాళ్ళకి యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే మీనరాశిలో రాహు ఉన్నాడు. ఆయన ఎన్ని నెలలు ఉంటాడు అంటే 18 నెలలు ఉంటాడు అందులోనే. ఆయనకి వ్యయంలో ఎవరున్నారు అంటే సాటర్న్ ఉన్నాడు. ఆయనకి ద్వితీయంలో ఎవరున్నారు అంటే ప్రస్తుతానికి గురువు ఉన్నాడు. అంటే మీనరాశి అధిపతి 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీనరాశి వాళ్ళకి కాస్తంత మిశ్రమ ఫలితాలు, అనుకూలత కొంచెం వస్తూ పోతూ ఉంటుంది. వచ్చినట్టే వచ్చిపోతుంది. ఎందుకంటే సాటర్న్ తన సొంత ఇంట్లోనే ఉన్న వ్యయస్థానంలో లాభాధిపతి వ్యయంలో ఉన్నాడు కాబట్టి వస్తాయి డబ్బులు, కానీ అనుకున్న సమయానికి అందవు. అలాగే గురువు 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి వాక్స్థానం బాగుంటుంది. మాట్లాడినంత వరకు ఈ 6 నెలలు బాగా పనిచేసుకోండి. ఆ తర్వాత 3వ ఇంటికి వెళ్తాడు. కాబట్టి మనం ఏంటి అంటే మొదటి అర్థం ఎలా ఉన్నది, సగభాగం ఎలా ఉంది అనేది చూసుకుంటే మీనరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వాళ్ళకి ఏంటి అని అంటే చక్కగా రాజకీయ నాయకులకి బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళకి వెనక తోసేవాళ్ళు ఉంటారు. రాజకీయ నాయకుల్లో కూడా ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే నాయకులు, వాళ్ళకి బాగుంది. సూపర్. వాళ్ళకి బాగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. తర్వాత వాళ్ళు ఏదైనా కొత్త వ్యాపారాలు ఏదైనా చేయించాలి అని అనుకున్నా ఆడవాళ్ళు రాజకీయ రంగం కాసేపు పక్కన పెడితే వ్యాపారాలు చెయ్యాలి అనుకుంటే మొదలెట్టచ్చు. దాని తర్వాత వాళ్ళ పూర్వీకుల యొక్క ఆస్తి కలిసి వస్తుంది వీళ్ళకి. ఆ ఆస్తితోటి వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తారు. తర్వాత వీళ్ళు ఎక్కువగా కూడా దైవ చింతనలో ఉంటారు. తర్వాత సినిమాకి స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు, వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. పిలిచి మరీ తీసుకుంటారు వాళ్ళ కథలని. రాజకీయ రంగంలో, అలాగే సినిమా రంగంలో, ప్రింట్ మీడియా రంగంలో, ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో అందరికీ అనుకూలంగా కనిపిస్తుంది ఒక 5-6 నెలలు. ఆ తర్వాత కొంచెం స్తబ్దుగా ఉన్నప్పటికీ దీంతో వాళ్ళు లాక్కొచ్చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమాజంలో మంచి పేరు వస్తుంది. సూపర్. తర్వాత ఏంటి అని అంటే వాళ్ళు ఎవరైతే ఈ వ్యాపార రంగంలో ఉండి పెట్టుబడి పెట్టదలుచుకుని ఉంటారనుకో, వాళ్ళు పెట్టుబడి పెట్టేటప్పుడు భాగస్వాములని చూసుకొని పెట్టాలి. అంటే భార్యాభర్త ఇద్దరు ఒకే కంపెనీలో ఉండరాదు. కాబట్టి మా ఆవిడ పేరు నేను పెడతానో మా ఆయన పేరు నేను పెడతానో కాకుండా వాళ్ళు వేరే వేరేగా చేసుకోవాలి. అయితే మీకు పార్ట్నర్షిప్ అంత అనుకూలత ఉండదు. కొంచెం ఆలోచించి చెయ్యాలి పార్ట్నర్షిప్తో చేసేటప్పుడు. సొంత వ్యాపారాలు మీరు కొత్తగా ఏదైనా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకోదలుచుకుంటే పెట్టుకోవచ్చు. వాళ్ళకి బాగా ఉంది కుటీర పరిశ్రమలు. అంటే ఏంటి? సారీస్ బిజినెస్ కానీ, పొళ్ళు పచ్చళ్ళ బిజినెస్లు కానీ, లేదంటే ఇంకా ప్లేట్లు అవి తయారు చేసే బిజినెస్లు కానీ, అంటే చిన్న చిన్నవి ఇంట్లో కూర్చొని చేసేవి, అలాంటి వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళు చెయ్యొచ్చు. అంతేకాని చిట్టీల వ్యాపారం, స్పెక్యులేషన్ వ్యాపారం,
రియల్ ఎస్టేట్ వ్యాపారం వాటి జోలికి పోకుండా ఉంటే మంచిది. బోత్ మెన్ అండ్ ఉమెన్ అమ్మా? ఎవరైనా సరే ఓకే. ఇద్దరికి చెప్తున్నా, జాగ్రత్త వహించుకోవాలి. ఇప్పుడు కనుక నేను చిట్టి వ్యాపారం ఈ నెల నుంచి చిట్టీలు పెడతాను అంటే తీసుకున్నవాడు కట్టడు, ముందే చెప్తున్నా. అది ఎవరి మీద పడుతుంది? నీ మీద పడుతుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రపంచంలో నడుస్తున్నటువంటి విషయాలు ఏమిటి అని అంటే, మనకి చిట్టి వేస్తాం మనం పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళకి, వాళ్ళు కొంచెం దివాలా దాఖలు అయ్యే పరిస్థితులు కనిపిస్తాయి. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అయ్యో నువ్వు చిట్టి పాడుకునే పరిస్థితి వచ్చింది అనుకో, పాడుకో. ఎప్పుడో ఇంకా వచ్చేదాకా ఆగుతా అని అనుకోకుండా ఇప్పుడు మాత్రం అవకాశం వస్తే ఈ సంవత్సరంలో ఆలోచించేసి వెంటనే పాడుకునే ప్రయత్నం చేయి. డిలే చేస్తే అసలుకే. అందుకోసం అని చెప్పి ఈ పరిస్థితులన్నీ ఉన్నప్పుడు మనం ఏదైనా సరే జాగ్రత్త. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో బాగుంటుంది. వాళ్ళు కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వచ్చు. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి, వాళ్ళు హాయిగా వెళ్ళచ్చు. తర్వాత దూరంగా వెళ్ళి ఇంటికి దూరంగా ఉంటారు వాళ్ళు. చదువుకోవాలన్నా కూడా ఇంటికి దూరంగా వెళ్ళి చదువుకుంటారు. ఆడపిల్లల పెళ్ళిళ్ళ విషయంలో కొంచెం ఆలోచించాలి. ఇప్పుడే కాదు, కాస్త ఆగండి అనాలి. ఎందుకంటే చూసి చెయ్యాల్సి వస్తుంది. అంటే అమ్మ మగపిల్లల పెళ్ళిళ్ళు అనొచ్చిన వెంటనే మనం ఏంటంటే కొంచెం మగపిల్లలకి ఉద్యోగాల కోసం వేటాడుతాం, ఆడపిల్లలకి వయసు వచ్చింది అనగానే పెళ్లి చేయాలి అని అనుకుంటాం. కాబట్టి ఈ సమయంలో కొంచెం ఆగండి. ఇక సంతానార్థులు, సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు. ఎవరో వాళ్ళు డాక్టర్లు చెప్పే వాళ్ళు ఉంటారు, అమ్మ మీకు ఇప్పుడైతే ఆరోగ్యం బాగుంది చూడండి అని అంటారు అనుకోండి. వాళ్ళు ఆలోచించాలి, కాస్త 2-3 నెలలు ఆలోచించుకొని తర్వాత వెళ్ళాలి. అంతేగాని ముందరే గబగబా చేసుకుంటే ఈ మే నెల లోపల సఫలీకృతులు అవుతారు. దాని తర్వాత కొంచెం ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఇంట్లో ఉండేటువంటి పిల్లలకి అనారోగ్యాలు కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి జలుబు దగ్గులు వచ్చినా కూడా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, కానీ సొంత కవిత్వం సొంత వైద్యాలు చేయకూడదు. సో ఇమీడియట్ గా కేర్ అవసరం ఉంది. తర్వాత కుటుంబ పరిస్థితి కొంచెం చిన్నాభిన్నం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఏంటంటే మాట పట్టింపులకి పోకుండా మనము పెద్దవాళ్ళ మాటలు వింటూ సర్దుకుపోతూ, ఎవరైనా మన స్నేహితులు చెప్పిన మాట వినడం, కొంతమందికి నమ్మకమైన వ్యక్తులు చెప్తే వినాలనిపిస్తూ ఉంటుంది, కొంతమంది మాట వింటే బాగుంది అనిపిస్తుంది. వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకుంటే ఇవన్నీ చెయ్యాలనిపిస్తాయి. అందువల్ల ఏంటంటే వీళ్ళు కూడా మీనరాశి వాళ్ళు భగవంతుడికి దగ్గరయ్యే ప్రయత్నం చేయాలి. అంటే వీళ్ళు ఇళ్లల్లో భజనలు, సత్సంగాలకు వెళ్ళడం, తర్వాత పారాయణాలు చేసుకోవడం. ఇప్పుడు సౌందర్యలహరి పారాయణం అని, లేదంటే మూక పంచసతి అని, ఇలా కొన్ని పారాయణలు జరుగుతుంటాయి బయట. అలాంటి వాటిని కొంచెం వీళ్ళు దగ్గరగా వెళ్ళి ఉండడం, పెద్దలు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి పాద నమస్కారం చేసుకోవడం, గురువులని ఆశ్రయించడం, ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా హనుమాన్ చాలీసా పారాయణం గట్టిగా చెయ్యాలి. అలాగే సుందరకాండ పారాయణం చేసేటువంటి అవకాశం ఉన్నవాళ్ళు, గాయత్రి మంత్రం చేసే అర్హత ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు సహస్ర గాయత్రి దాకా వెళ్ళేటువంటి ప్రయత్నం చేసి, చిట్ట చివరిగా ఏం చెప్తున్నానంటే గుడికి వెళ్ళి సాధ్యమైనంత వరకు 108 ప్రదక్షిణాలు చేసేటువంటి అవకాశాలని చేజిక్కించుకోవాలి. చిన్న గుడి చూసుకోండి, చేస్తే కనుక అన్ని సవ్యంగా సాగుతాయి, మంచి ఫలితాలు వస్తాయి. శుభం. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.